ఈ సమయంలో వాక్యదానములు వెళ్ళే ముందు పల్లవి వచ్చిన చిన్నారి మాట చెప్పి ఒక పల్లవి చరణం పాడతాను. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నా పెళ్ళయ్యే వరకు కూడా దేవుని మందిరంలోనే నేను పరిచర్య చేస్తూ మందిరంలోనే పడుకునేవాడిని. మందిరం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు హోటల్స్ రూమ్స్ ఇచ్చి ఎలర్ట్ చేసేవాళ్ళు, కానీ అన్న మన మందిరంలో పడుకుంటా అనేవాడిని నేను. దేవుని మందిరం అంటే అది దివ్య ప్రాంగణం, దేవుడు నివసించే స్థలం. ఇంతమంది పరిశుద్ధులుగా దైవజనులుగా వచ్చి ఈ మందిర ప్రతిష్టను జరిగించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లునుగాక. ఆమేన్ ఆమేన్. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. అందరూ చప్పుడు కొడుతుంది దేవుని మందిరం దివ్య ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. దేవుని మందిరం దివ్య ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచి ఉన్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచి ఉన్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దివ్య ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. చెప్పులు కూడా ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమ ఆవరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమ ఆవరించి ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. వేచి ఉన్నది ఆశీర్వాదము,
ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. థ్యాంక్ యూ. చిన్నారి తబలిస్ట్గా, సింగర్గా, ఇప్పుడిప్పుడే సేవకునిగా రూపాంతరించిన చిన్నారి తమ్ముడు అవుతాడు. అందుకే నేను యాకోవచనంతో పిలుస్తున్నా. దేవుడు చిన్నారిని దీవించి ఆశీర్వదించిన గాక.